ఒక మనిషి ఎంత ఎత్తుకు ఎదుగుతాడు అనేది అతని దగ్గర ఉన్న డబ్బును బట్టి కాదు, అతని ఆలోచన ఎంత పెద్దది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈరోజు నేను మీకు చెప్పబోయే ఈ కథ ఒక సామాన్యమైన బిచ్చగాడిది. ఒక చిరిగిన చొక్కా, చేతిలో ఒక పాత చెప్ప తప్ప ఏమీ లేనివాడు కేవలం తన ఆలోచన విధానంతో ఒక సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించాడో తెలుసా? నా రాత ఇంతే అని సరిపెట్టుకునే ప్రతి ఒక్కరూ ఈ కథ వినాల్సిందే. ఎందుకంటే ఈ కథ విన్నాక మీ సమస్యలు చిన్నవిగా, మీ కలలు పెద్దవిగా కనిపిస్తాయి. ఒక ఊరి శివారులో ఒక పాత దేవాలయం ఉండేది. ఆ గుడి మెట్ల మీద ప్రతిరోజు శివయ్య అనే ఒక ముసలాయన భిక్షం అడుక్కుంటూ ఉండేవాడు. వయసు మళ్ళినవాడు. అతనికి ఈ లోకంలో ఎవరూ లేరు. పొద్దున్నే లేచి గుడి దగ్గరికి వెళ్ళడం, ఎవరో ఒకరు వేసే ఒక్కో రూపాయిని పోగు చేసుకోవడం, అదే అతని జీవితం. అయితే శివయ్యకు మిగిలిన బిచ్చగాళ్లకు ఒకే ఒక తేడా ఉండేది. మిగిలిన వాళ్ళంతా ఈరోజు ఎలాగైనా కడుపు నింపుకుంటే చాలు అని ఆలోచించేవారు. కానీ శివయ్య మాత్రం ఆ గొడుమెట్ల మీద కూర్చొని ఆకాశం వైపు చూస్తూ ఏదో గంభీరంగా ఆలోచించేవాడు. ఆ ఊరిలోనే ఒక పెద్ద వ్యాపారవేత్త ఉండేవాడు. ఆయన పేరు రంగనాథ్. ఆయన ప్రతిరోజు గుడికి వచ్చేటప్పుడు శివయ్యని గమనిస్తూ ఉండేవాడు. శివయ్య ముఖంలో ఏదో తెలియని ప్రశాంతత, కళ్ళలో ఒక పెద్ద ఆశయం ఉన్నట్టు ఆయనకు అనిపించేది. ఒకరోజు రంగనాథ్ ఆగలేక శివయ్య దగ్గరికి వెళ్ళి, శివయ్య, ప్రతిరోజు చూస్తున్నాను, అందరూ డబ్బుల కోసం అరుస్తుంటే నువ్వు మాత్రం ఏదో ఆలోచనలో ఉంటావు. అసలు ఏం ఆలోచిస్తావు అని అడిగాడు. శివయ్య మెల్లగా నవ్వి ఇలా అన్నాడు, అయ్యా, నేను ఇక్కడ అడుక్కుంటుంది కేవలం నా కడుపు నింపుకోవడానికి మాత్రమే కాదు. నా కంటి ముందు ఒక పెద్ద కల ఉంది. నేను చనిపోయేలోపు ఈ ఊరిలో ఎవరూ ఆకలితో పడుకోకూడదని నా కోరిక. దానికోసం నేను ఏం చేయగలనా అని ఆలోచిస్తున్నాను. రంగనాథ్ ఆ మాట విని ఆశ్చర్యపోయాడు. శివయ్య, నీకే తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, నీ దగ్గర పైసా లేదు. అలాంటి నువ్వు ఊరి ఆకలిని తీరుస్తానంటున్నావు. ఇది అత్యాశ అనుకోవా అని అడిగాడు. శివయ్య నెమ్మదిగా తల ఊపి, అయ్యా, ఆలోచనకు డబ్బు అవసరం లేదు, కేవలం ధైర్యం ఉంటే చాలు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, మీరు నాకు సహాయం చేస్తారా అన్నాడు. రంగనాథ్కు కుతూహలం పెరిగింది. శివయ్య తన దగ్గర ఉన్న పాత చెప్పును చూపిస్తూ, ఇందులో రోజు నాకు వచ్చే ప్రతి రూపాయిలో ₹1 పక్కన పెడతాను, కానీ అది సరిపోదు. నాకు మీ దగ్గర ఉన్న ఖాళీ భూమిని 1 ఏడాది పాటు అద్దెకి ఇవ్వండి అని కోరాడు. రంగనాథ్కి నవ్వు వచ్చింది, కానీ శివయ్య కళలో నిజాయితీ చూసి ఒప్పుకున్నాడు. ఊరంతా శివయ్యని చూసి నవ్వారు. బిచ్చగాడు వ్యవసాయం చేస్తాడా, వీడికి పిచ్చి పట్టింది అని వెక్కిరించారు. శివయ్య మాత్రం ఎవరి మాటలు పట్టించుకోలేదు. పొద్దున్న అడుక్కున్న డబ్బులతో సాయంత్రం విత్తనాలు కొనేవాడు. రాత్రంతా పొలంలో శ్రమించేవాడు. శివయ్య పడ్డ కష్టం సామాన్యమైనది కాదు. ఎముకలు కొరికే చలిలో, మండుతున్న ఎండలో అతను ఆ పొలాన్ని సాగు చేశాడు. ఊరి జనం వేలన చేస్తున్నా, ఆకలి వేస్తున్నా తన లక్ష్యం వైపు మాత్రమే చూశాడు. 6 నెలలు గడిచేసరికి ఆ పొలం పచ్చని కూరగాయలతో నిండిపోయింది. శివయ్య కూరగాయలను అమ్మి వచ్చిన డబ్బుతో తన కడుపు నింపుకోలేదు. వాటితో ఒక చిన్న గుడిసె లాంటిది వేసి అందులో ఉచితంగా అన్నదానం మొదలుపెట్టాడు. శివయ్య ఇప్పుడు బిచ్చగాడు కాదు, ఆ ఊరి అన్నదాత అయ్యాడు. రంగనాథ్ శివయ్య చేతులు పట్టుకొని, శివయ్య, నాడు నిన్ను చూసి నేను నవ్వాను, కానీ నీ పెద్ద ఆలోచన ఈరోజు నిన్ను ఒక రాజులా నిలబెట్టింది అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. చూశారు కదా, శివయ్య దగ్గర మొదట ఏముంది? కేవలం ఒక చిరిగిన బట్టలు. అంతకంటే పెద్ద ఆలోచన. చాలామంది మనలో, మా నాన్న దగ్గర డబ్బు లేదు, నేను చదువుకోలేదు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు అని కుంటి సాకులు చెబుతారు. కానీ గుర్తుంచుకోండి, మీకు కావాల్సింది సంపద కాదు, సంకల్పం. మీరు మీ జీవితాన్ని ఒక గదికే పరిమితం చేసుకుంటే గదిలోనే ఉండిపోతారు. అదే మీరు ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని ఆలోచిస్తే కనీసం మేఘాలనైనా తాకుతారు. పెద్దగా ఆలోచించడానికి రూపాయి ఖర్చు అవ్వదు, కానీ ఆ ఆలోచనే మిమ్మల్ని ₹1,00,00,000 సంపాదించేలా చేస్తుంది. ఎదుటివారు మీ కళలను చూసి నవ్వుతున్నారంటే మీ కళ చాలా పెద్దదనే అర్థం. ఆ నవ్వులను పట్టించుకోకండి. శివయ్యలా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. గుర్తుంచుకోండి, మీ పరిస్థితి మీ గమ్యాన్ని నిర్ణయించదు, మీ ఆలోచన మాత్రమే మీ గమ్యాన్ని నిర్ణయిస్తుంది. ఈ క్షణమే ఒక పెద్ద లక్ష్యాన్ని పెట్టుకోండి. ఆ దిశగా ఒక చిన్న అడుగు వేయండి. ఈ కథ మీకు స్ఫూర్తినిస్తే కనీసం ఒక మిత్రుడికైనా షేర్ చేయండి. ఎందుకంటే ఒక చిన్న షేర్ ఒకరి ఆలోచన విధానాన్ని మార్చవచ్చు. మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.